నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ హెడ్డింగ్, కాంగ్రెస్ పై కేసీఆర్ అక్కసు, సభల్లో విమర్శలు చేయడం కాదు, అసెంబ్లీకి రా, ఆయనవన్నీ శాంపిల్ పథకాలే, మావి అలా కాదు, అరెస్ట్ల విషయంలో తొందరపడం, ఏపీలో ఏం జరిగిందో చూశాం కదా, మా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్ లోనే టైం పాస్, పదవులు రాలేదని నోరు జారితే వారికే నష్టం, సంపాదనే ధ్యేయంగా కొందరు అధికారులు, అలాంటి వాళ్లకు నో ప్రయారిటీ, సబ్జెక్టు ఉన్న వాళ్ళకే ప్రాధాన్యం, చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పై అక్కస్తో మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన చేసిన విధ్వంసంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం బహిరంగ సభల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, అసెంబ్లీకి వచ్చి చేయాలని హితవు పలికారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను వెళ్లి పరామర్శించారని, ఎవరు చావును కోరుకోరు కదా అని తెలిపారు. తాను ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గుండె పగిలిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 10 ఏళ్లు పాలించి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, ప్రస్తుతం తమపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నారని, అలాంటప్పుడు అసెంబ్లీలో వారితో ఎందుకు మాట్లాడించకుండా ఆయనే వచ్చి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. పథకాలు అమలు చేద్దాం చెప్పుకోవడంలో వెనుకపడ్డాం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తున్నదని, కానీ పబ్లిసిటీ చేసుకోవడంలో వెనుకబడ్డామని సీఎం అన్నారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారన్నారు. నిన్న ప్రధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏదైతే కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్ పైన విమర్శలు చేశారో దానిపైన స్పందించారు. దాని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అన్ని పథకాలు ఏదైతే చెప్పిందో మేనిఫెస్టోలో ఆ పథకాలన్నీ అమలు చేస్తున్నాము, మావి మీలాగా శాంపిల్ పథకాలు కాదు, మావి నిజమైన నిక్కచ్చిగా ఉండే పథకాలు, వాటిని అమలు చేస్తున్నాము, మీరు చూస్తూనే ఉన్నారు అన్నట్టు మాట్లాడారు. ఇంకొక విషయం కూడా ప్రధానంగా చెప్పారు. మీరు అంటే మీరే అన్నారు మీ ఎమ్మెల్యేలు పిల్లగాళ్ళు అని, మరి అలాంటప్పుడు వాళ్ళని అసెంబ్లీకి పంపించి మాట్లాడించకుండా మీరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇలా బహిరంగ సభల పైన ప్రభుత్వం గురించి మాట్లాడడం సరికాదు, ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడండి ప్రభుత్వం గురించి అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పైన అక్కస్తోనే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇక కేసీఆర్ ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా హాస్పిటల్ కి వెళ్ళి నేను పరామర్శించాను, ఎవరి చావును కోరుకోరు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక స్పష్టం చేశారు. ఎందుకంటే నిజమే, ఎవరు ఎంత అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు తిట్టుకుంటారు, పోట్లాడుకుంటారు, ఇలాంటివన్నీ సహజమే, కానీ ఒకరి చావుని ఒకరు ఎవరు కోరుకోరు. రాజకీయ నాయకులే కాదు, మామూలుగా కూడా సామాన్యంగా ఎవరు కూడా ఒకరి చావుని ఒకరు కోరుకోరు. మరి అలాంటప్పుడు కేసీఆర్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే కనుక బాగుంటుంది. ఇక అంతేకాదు, మా ఎమ్మెల్యే మేము పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కూడా వాటి ప్రచారంలో వెనుకబడి ఉన్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ మాట గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనం ప్రజలకి చేసేటివి చేస్తున్నాము, కానీ మనం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అయితే కనుక అంత సక్సెస్ కాలేకపోతున్నాము అని కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది గతంలో. కానీ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరము, అలాగే ఏ సందర్భంలో అంటే మీడియాతో మాట్లాడినప్పుడు అవ్వచ్చు, సభల్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలాంటి వేదికలుగా ప్రభుత్వం ప్రజలకి చేస్తున్న వాటిని చెప్పాలి. చెప్తేనే కదా అందరికీ తెలిసేది. ఇప్పుడు లబ్ధిదారులందరికీ తెలుసు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, మేము తీసుకుంటున్నాము అన్నది. కొంతమంది ఉంటారు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు, లేదా కొంతమందికి అంటే వాటిపైన అవగాహన ఉండకపోవచ్చు. మరి అందరికీ తెలియాలి అంటే ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే చేస్తోంది ప్రభుత్వం, వాటిని చెప్పుకుంటోంది, దాంట్లో తప్పేం లేదు. చెయ్యకుండా చెప్పుకుంటే తప్పు, కానీ చేసినవి చెప్పుకుంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. మరి అలాంటి దాంట్లో కాంగ్రెస్ అయితే కనుక వెనుకబడి ఉంది. ఇది రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, 2-3 అంటే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ప్రభుత్వం చేస్తున్న వాటిని ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి, అంటే వాళ్ళు చేస్తున్న పథకాల అమలు ప్రజల్లోకి చేరడం లేదు ఆ ప్రచారము అన్నది గతంలో 2 రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది ఒక వార్తా కథనంలో. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా రజతోత్సవ సభ వేదికగా ప్రధానంగా కాంగ్రెస్ పై ఏదైతే కనుక కేసీఆర్ విషం చిమ్ముతూ మాటలు మాట్లాడారో అది ఆయన అభద్రతా భావానికి గురయ్యే ఈ మాటలన్నీ మాట్లాడారని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కనుక తెలంగాణని ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్. సో అప్పుడు ఎన్ని ఒడిదుడుకులు
పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలంగాణని ఇవ్వడానికి. ఎందుకంటే తెలంగాణని ఇస్తే ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రెండిటికి సమన్యాయం చేయాలి కదా. ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలు ఒప్పుకోవాలి. అది ఊరినే ఏదో సింపుల్ గా ఒక ఇంట్లో కుటుంబంలో ఆస్తి రాసిచ్చినట్టు పెద్ద కొడుకు ఇంత చిన్న కొడుకు ఇంత అని రాసిచ్చినట్టు కాదు కదా. ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నారంటే ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అటువైపు రాష్ట్రం గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంత ఎంత కూడుకొని ఉంటుందో దీంట్లో ఒక రాష్ట్రాన్ని విభజించాలి అంటే కనుక ఎంత కూడుకొని ఉంటుందో, దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్లస్లేంటి మైనస్లేంటి, ఏ రకంగా అన్ని రకాలుగా అంటే 360 డిగ్రీస్ అన్నట్టు మొత్తం అంతా చూసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు. కానీ ఏదో అడిగారు కదా అనేసి వెంటనే ఇచ్చేయడము అలాంటివన్నీ కుదురుతాయా? మీరు అంత సీనియర్ నేత అయి ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేశారు, తర్వాత అడ్డుపడ్డారు, కొంతమంది ఏపీ వాళ్ళు కూడా అడ్డుపడ్డారు అంటే అవును, ఏపీకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పి మీరు ఎలా అయితే తెలంగాణ కోసం మా నీరు మా ఉద్యోగాలు అని పోరాడారో, తెలంగాణ సమైక్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ విడిపోతుంది, తెలంగాణ సపరేట్ చేస్తారు, ఆంధ్రాని సపరేట్ చేస్తారంటే ఆంధ్రాలో ఉన్న సోర్సెస్ ఏంటి ఒక్కసారిగా అలా విడదీస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉద్యోగ పరంగా అవ్వచ్చు, లేకపోతే కంపెనీల పరంగా అవ్వచ్చు, ఇతరత్ర ఇలాంటివన్నీ చూసుకొని వాళ్ళు కూడా అవును ఇలా చేస్తే ఇన్ని నష్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్తారు. ఇది ఇప్పుడు మీరు చెప్పరా? తెలంగాణని ఇప్పుడు తెలంగాణ మీకు ఇవ్వమంటే లేదు, మా నీరు మా ఉద్యోగాలు మాకే కావాలనే కదా పోరాటం చేశారు. మరి అలాంటప్పుడు అటువైపు స్టేట్ ని కూడా ఆలోచించాలి కదా. అవన్నీ ఆలోచించుకోకుండా ఆంధ్ర పాలకులు అడ్డుపడ్డారు, ఇది చేశారు, అది చేశారు, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఇది చేసింది, ఇలాంటివన్నీ మాట్లాడడము నిజంగానే అంటే ఒకప్పుడు మీరే తెలంగాణని ఇచ్చిన తర్వాత తెలంగాణ మాత సోనియమ్మ అన్న వేలో మాట్లాడారు. అదే కాంగ్రెస్ ని ఈరోజు మీరు ఇలా దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు నిలకడగా ఉన్నారా? మీ మాటల్లో స్థిరత్వం ఉందా? మీరు ఆ రోజు ఏం మాట్లాడారు శాసనసభలో తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గురించి, కాంగ్రెస్ గురించి? మొన్న రాజ్యసభ సభలో ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అప్పుడేం మాట్లాడాను నేను, ఇప్పుడేం మాట్లాడాను అని. మీలాంటి సీనియర్ నేత, అంత నాలెడ్జబుల్ పర్సన్, అంత ఎక్స్పీరియన్స్ అనుభవజ్ఞులు ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలకి దీని ద్వారా నెగిటివ్ సంకేతాలే వెళ్తాయి కానీ పాజిటివ్ సంకేతాలు వెళ్ళవు కేసీఆర్ గారు. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అంటే మీ స్థాయికి ఇవన్నీ మీకే తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అన్నది. కానీ మీరు అలా మాట్లాడడం పట్ల అందరూ అయితే కనుక కొంత అంటే ఒకప్పుడు పొగిడిన నోటితోనే మరి తెలంగాణ ఇచ్చిన తర్వాతనే మీరు సోనియా గాంధీని కాంగ్రెస్ ని పొగిడారు. మరి ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజ్యసభ సభలోనే మళ్ళీ విమర్శలు చేయడము, నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ కి తెలంగాణ అని ఏ నోటితో అనగలుగుతారు? కాంగ్రెస్ విలన్ అయితే తెలంగాణ వచ్చుండేదా? ఏమో రాకపోయి ఉండేదేమో ఇప్పటికీ. ఎవరికి తెలుసు ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో. సో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం జరిగింది ఏంటి అన్ని బెరీజ్ వేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో. అంతేకాని ఏదో మాట్లాడదాము, ప్రజల్ని ఉత్తేజపరుస్తాము అని చెప్పేసి అనవసరంగా కక్కి ఇలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అయినా అంత ఆవేశపడిపోయి అంతగా అసలు ఎలా అంటే కనుక చూసాం సభలో మీరు మాట్లాడింది, ఎలా మాట్లాడారో ఏంటి అన్నది. ఎందుకు అంత ఆవేశపూరితంగా అంత కాంగ్రెస్ మీద అక్కసి వెళ్ళగక్కడము? కొంచెం కూల్గా మాట్లాడచ్చు కదా. అంత చేసిన కాంగ్రెస్ ని ఈ రోజు మీరు విలన్ అంటున్నారు అంటే రేపు పొద్దున మంచి చేసిన ఇంకొకరు అన్నారని గ్యారెంటీ ఏంటి అన్నది కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటున్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనిపైన స్పందించడం జరిగింది. ఇక ముఖ్యంగా సరే అసెంబ్లీకి రండి, చర్చిద్దాము, ఎవరి హయాంలో ఏం చేశామో ఏంటి అన్నది, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అసలు తెలంగాణకి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని అంటున్నారు కదా, ఏ విధంగా మీరు ఆ మాట మాట్లాడగలుగుతారు, చర్చకు సిద్ధము అని చెప్పారు. మరి మీరెందుకు వెళ్ళట్లేదు చర్చకు సిద్ధం అన్నప్పుడు? మరి మీ వైపు లేదు, మీరు మాట్లాడిన దాంట్లో ఖచ్చితత్వం ఉంది అంటే వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? అందుకనే ఎప్పుడైనా సరే మనము అంటే ఒక బహిరంగ వేదిక పైన అంతమంది ప్రజల్లో ఉండి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అన్నది కొంచెం కొన్ని సున్నిత అంశాలు ఉంటాయి. ఎలాంటివి మాట్లాడాలి అన్నది గుర్తెరిగి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు సరే మీరు మాట్లాడారు, సభ అయిపోయింది, అంతా అయిపోయింది, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో ఎంతవరకు నిజాలు లేవు అన్నది. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా స్పందించి
తను అంటే కాంగ్రెస్ ని చూసి అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇంత ముక్కుసూటి ముఖ్యమంత్రిని చూసారా కేసీఆర్ గారి మీద తెలంగాణలో? తన ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఎవరు సరిగా పనిచేయకపోయినా కూడా ఓపెన్ గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తేడా చూస్తున్నారు కదా మీరే. సరే మన ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వెనకేసుకు రావట్లా. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే, మన తన లేదు. అది రేవంత్ రెడ్డి పాలన. అది అర్థం చేసుకోండి ముందుగా మీరు. కొంతమంది అధికారులు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఉండదు. ఎవరైతే కనుక సబ్జెక్టు అలాగే వాళ్ళకి అప్పగించిన బాధ్యతలు మీద ఫోకస్ పెట్టి వర్క్ చేస్తారో ప్రభుత్వానికి సిన్సియర్ గా, అలాంటి వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక మంత్రి పదవుల పైన ఎవరైనా సరే నోరు జారితే కనుక అది వాళ్ళకే నష్టం అని కూడా చెప్పారు. ఇలాంటి ముక్కుసూటి సీఎం ని మీరు తెలంగాణలో చూసారా? పోనీ మీ ప్రభుత్వ హయాంలో మీరు చెప్పుకున్నారా ఇంత ముక్కుసూటిగా బహిరంగంగా? ఇదే రేవంత్ రెడ్డి పాలన అంటే. తన ప్రభుత్వంలో ఎవరైనా అలా చేసినప్పటికీ కూడా చెప్తున్నారు బహిరంగంగా. అది పారదర్శక పాలన. దీన్ని గుర్తెరిగి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే కనుక క్షేత్రస్థాయిలో అంటే వాళ్ళ నియోజకవర్గాలకి కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాల వరకు వెళ్ళి తిరగకోకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నారు, టైం పాస్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ విషయం పైన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఎమ్మెల్యేలు ఎవరున్నారో అలాగే మంత్రులు ఎవరున్నారో ఎంతసేపు, అలాగే ఐఏఎస్లు కూడా ఎంతసేపు ఏసీ రూములకే పరిమితం అవ్వకుండా క్షేత్రస్థాయికి వెళ్ళాలి. ఏముంది అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అన్నది విజిట్ చేయాల్సిన అవసరం ఉంది అని అధికారులకు చెప్పారు. ఇక ఎమ్మెల్యేలు మంత్రులకైతే వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ పరిస్థితిని కూడా సమీక్షించాలి. అలాగే మనం ఏదైతే మంచి పనులు చేస్తున్నామో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గతంలో కూడా చెప్పారు. మళ్ళీ కూడా అదే చెప్పారు. అంటే అప్పుడు చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల్లో అయితే మార్పు రాలేదన్నది అర్థమవుతుంది. ఇక మరో ముఖ్యమైన వార్త, పద్మ అవార్డుల ప్రదానం. పద్మభూషణ్ అందుకున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ స్వీకరించిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి దేశవ్యాప్తంగా 71 మందికి పద్మ అవార్డుల అందజేత. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు అవార్డులను అందుకున్నారు. దేశవ్యాప్తంగా 139 మందికి కేంద్రం అవార్డులను ప్రకటించింది. ఇందులో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 7గురికి 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ వచ్చింది. నందమూరి బాలకృష్ణకి ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్. ఇక వైద్య రంగంలో కృషి చేసిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, మందకృష్ణ మాదిగకి పద్మశ్రీతో సహా పలువురు ఇందులో ఉన్నారు. ఇది ఇలా ఉండగా నిన్న 71 మంది పద్మ అవార్డులను అందుకున్నారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మిగతా వారికి సైతం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందించనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నిన్న 71 మందికి అయితే కనుక పద్మ అవార్డులను అందించడం జరిగింది. ఇంకా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే కార్యక్రమం నిర్వహించి వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది రాష్ట్రపతి చేతుల మీదుగా అని చెప్పారు. మొత్తానికి దేశవ్యాప్తంగా 139 మందికి ఈ పద్మ అవార్డులు వరించాయి. అందులో నిన్న 71 మందికి అయితే కనుక అందజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆయన నిన్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకునే నేపథ్యంలో తెలుగు సాంప్రదాయం బుట్టిపడేలా పంచకట్టులో పద్మభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. తెలుగు సాంప్రదాయం బుట్టిపడేలా ఆ పంచకట్టులో వెళ్ళి తీసుకోవడం. ఎందుకంటే ఒక నిండుదనాన్ని తీసుకొచ్చింది. మన సాంప్రదాయం ప్రకారము పంచకట్టులో వెళ్ళి తీసుకోవడం అయితే కనుక చూడడానికి కూడా చాలా నిండుగా చాలా మంచిగా అనిపించింది. ఇక నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నేట్ నుంచి ఎప్సెట్ హాజరు కానున్న 3,06,796 మంది విద్యార్థులు తొలిసారి హాల్ టికెట్ పై QR కోడ్. సో నిమిషం ఆలస్యమైనా కూడా వెబ్సైట్ కి అయితే కనుక ఎంట్రీ ఉండదు, అంటే ప్రవేశం ఉండదు, ఎగ్జామ్ కి అలో చేయరు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈ రోజు నుంచే వెబ్సైట్ స్టార్ట్ అవుతోంది. ఇక మొత్తంగా అయితే కనుక 3,06,796 మంది విద్యార్థులు హాజరవబోతున్నారు ఈ ఎగ్జామ్ కి. ఇక తొలిసారిగా హాల్ టికెట్ పైన QR కోడ్ అయితే కనుక పెట్టడం జరిగింది. ఇక పాత బస్తీలో ఈడీ దాడులు, భూతాన్ భూముల వ్యవహారంలో ల్యాండ్ డీలర్ల ఇళ్లలో అధికారుల తనిఖీలు, రంగారెడ్డిలోని నాగారంలో 103 ఎకరాల భూ స్కామ్ పై నజర్, IAS, IPS లు భూములు కొనుగోలుపై ఈడీ ఆరా.
సో పాత బస్తీలో అయితే కనుక నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ ఈ దాడులు అయితే కనుక నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్ డీలర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వాళ్ళపైన కూడా ఈడీ ఆరా తీసిందని ప్రధానంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సీఎంఆర్ఎఫ్ లో అక్రమాలకు చెక్, నిధులు దుర్వినియోగం కాకుండా సీఎంఓ చర్యలు, దొంగ బిల్లులు అరికట్టేలా ప్రజాప్రతినిధులకు సూచనలు. పోర్టల్లో అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా డిజైన్, ప్రతి దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్, వారు సర్టిఫై చేశాకే స్క్రూటినీ కంప్లీట్. అప్లికేషన్ తో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్, చెక్ పైన అకౌంట్ నెంబర్. బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డెసిషన్. ఎవరైతే దొంగ బిల్లులు పెట్టి కొంతమంది సీఎంఆర్ఎఫ్ కింద నిధుల్ని అడుగుతారో అలాంటిది జరగకోకుండా ఉండడం కోసము సీఎంఓ అయితే కనుక అసలు పోర్టల్లోనే అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలాగా ఒక డిజైన్ అయితే కనుక తయారు చేసిందని ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక నిధులు దుర్వినియోగం అవ్వకోకుండా చూసేందుకే సీఎంఓ ఈ చర్యలు తీసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాల వల్ల ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి డెసిషన్. దొంగ బిల్లులు పెట్టుకోకుండా ఎవరికైతే నిజంగా ఆ టైంలో ఆర్థిక అవసరం ఉందో ప్రభుత్వం నుంచి అలాంటి వాళ్ళకే నిధులు వెళ్లేలాగా, అలాంటి వారికే సహాయం అందేలాగా ఇదైతే కనుక ఉపయోగపడుతుంది. దీని ద్వారా చెక్ పెట్టడం వల్ల ఆ డబ్బులు ఇంకొకరికి అవసరంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక చేయూత అందించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా దరఖాస్తుదారుడు ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో అప్లికెంట్ వాళ్ళకిను, అలాగే ఏ హాస్పిటల్ అయితే ఉందో వాళ్ళకి కూడా మెయిల్ వెళ్తుంది. ముఖ్యంగా ఆ హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఆ అప్లికేషన్ అయితే కనుక స్క్రూటినీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక అప్లికేషన్ తో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్ చేస్తారు. అలాగే చెక్ పైన కూడా అకౌంట్ నెంబర్ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక, బంకర్లలోకి టెర్రరిస్టులు, పీఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్, సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలు ఖాళీ, ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం, టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ, సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త. సో బంకర్లలోకి అయితే కనుక టెర్రరిస్టులని పంపిస్తోంది పాకిస్తాన్ అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. పీఓకే నుంచి వారిని తరలిస్తోన్న పాక్ అని చెప్తున్నారు. ఇక సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ అయ్యాయి. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం. సో ఆ నేపథ్యంలోనే ముందుగానే ఈ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక ఇండియా ఎక్కడ దాడి చేస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకొని పాక్ ఆర్మీ అయితే కనుక ఉగ్రవాదుల్ని కాపాడుకుంటోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ కి బుద్ధి రాలేదు. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా భారతదేశం సింధు జలాల్ని ఆపివేయడం వల్ల పాకిస్తాన్ లోని సామాన్య ప్రజానికం నుంచే పాక్ ప్రభుత్వానికి విమర్శలు వెల్లువెత్తుతున్నా కూడా ఏమాత్రం సిగ్గులేని పాకిస్తాన్ అయితే కనుక ఇంకా ఉగ్రవాదులకి సహాయం చేస్తోంది పాక్ ఆర్మీ. ఇక దీన్ని ఏమనాలి, కుక్కతో ఒక వంకర అంటారు కదా, దాన్ని ఎంత ట్రై చేసినా కూడా వంకరగానే ఉంటది. అలాగే పాక్ బుద్ధి కూడా అని మరోసారి తెలిసింది. మరో వార్త, అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యా, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు, ఒమర్ అబ్దుల్లా. ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం. సో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే కనుక పెహల్గామ్ దాడిలో ఎవరైతే చనిపోయారో వారికి అంటే ఆ రాష్ట్రానికి వాళ్ళు అతిథులు, ఎందుకంటే పర్యాటకులు చూడ్డానికి వెళ్ళారు అక్కడ, కాబట్టి వాళ్ళని అతిథులుగానే భావిస్తారు. సో అతిథుల్ని కాపాడుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఒమర్ అబ్దుల్లా చెప్పడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలకి నేను ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలంతా వెంట ఉంటే కనుక ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ, ప్రిపరేషన్స్ లో మన సైన్యం, ప్రధాని మోడీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే కనుక కీలక సమావేశం జరిగింది ఇద్దరి మధ్య. ఈ భేటీలో అయితే కనుక ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా మనం ప్రిపేర్ అయ్యింది మన సైన్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించే అంటే ఎలాంటి చర్యలు, ఒక ప్లాన్ ప్రకారం అన్ని రకాలుగా సైన్యం ఏ రకంగా రెడీగా ఉంది, ఎటు నుంచి ఎటు అటాక్ జరిగినా, ఎటు నుంచి ఎటు వాళ్ళు వ్యూహం పడినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు మన సైన్యం ఎలా రెడీగా ఉంది, మనమేం చేయబోతున్నాము అన్న దాని గురించి అయితే కనుక ప్రధానంగా మోడీకి వివరించడం జరిగింది రాజ్నాథ్ సింగ్. మరో ముఖ్యమైన వార్త, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం. గవర్నర్ కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు. లిస్ట్ లో అయోధ్య రెడ్డి, బోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు.
సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అయితే కనుక చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే కనుక నియమితులవుతున్నారు. ఇక మరో 7 కూడా సమాచార కమిషనర్లుగా నియామకం పొందుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫైల్ అయితే కనుక గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు ఆమోదించగానే ఉత్తర్వులు వెలువడతాయి అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం. కే ముత్తయ్య మరో 18 మంది దాఖలు చేసిన పిటిషన్ కొత్తివేత, 20,000 రూపాయల ఫైన్. చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశం. గ్రూప్ 1 వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పిటిషనర్లకు 20,000 రూపాయల జరిమానా విధించింది. కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. సో గ్రూప్ 1 వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి తప్పుడు వివరాలతో పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ కేసుని కొట్టివేస్తూ అలాగే ఎవరైతే ఈ పిటిషన్ వేశారో కే ముత్తయ్య అలాగే మరో 18 మంది దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ వాళ్ళు మందలించడమే కాకుండా పిటిషనర్లకు అయితే కనుక 20,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఇక కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భూ సమస్యలపై మళ్లీ అప్లై చేసుకోవాల్సిందే. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్. కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్ గా అప్లై చేసుకునే ఛాన్స్. సో ముఖ్యంగా భూభారతి పోర్టల్ అయితే కనుక అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద 4 మండలాల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన దాంట్లో ఏదైనా సమస్యలు తలెత్తినా ఆ తర్వాత వాటిని రెక్టిఫై చేయడము అంత కరెక్ట్ గా చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే భూ సమస్యలపై అయితే కనుక మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ధరణిలో ఏదైతే అప్లై చేసుకున్నారో అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నారో అవి సగానికి పైగా రిజెక్ట్ అయ్యాయి. ఇక కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలని అధికారులు అయితే కనుక సూచిస్తున్నారు. ఇక త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. వాటిల్లో కూడా మాన్యువల్ గా అప్లై చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు. అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు. సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి, కేశవరావు. శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం. సో అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు వస్తుంది. అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు జరిపాము అని చెప్పేసి ప్రధానంగా జానారెడ్డి, కేశవరావు అయితే కనుక వాళ్ళ అనుభవాలను రేవంత్ రెడ్డితో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక మావోయిస్టులతో చర్చలు, శాంతి చర్చల పైన అయితే కనుక అధిష్టానం అభిప్రాయము కోరాలి అని చెప్పేసి ముఖ్యంగా నిర్ణయించడం జరిగింది. యాదాద్రి 1వ యూనిట్ లో అగ్ని ప్రమాదం. నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి. అదే నిర్లక్ష్యం, అందుకే వైఫల్యం. యాదాద్రి విద్యుత్ కేంద్రంలో నిర్వహణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం. సో యాదాద్రి 1వ యూనిట్ లో అయితే కనుక అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అంటే ట్రయల్ రన్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ సమయంలో అగ్ని ప్రమాదం అయితే కనుక చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ రన్ అయితే కనుక ఆగిపోయింది. ఇక దీనిపైన పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే కనుక సమీక్షించారు. ఇక యాదాద్రి ఈ విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో దీంట్లో నిర్వహణ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వారి నియామకంలో జాప్యం చేయడం వల్లే ఈ ప్రమాదం అయితే కనుక జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త, ఓటీటీల్లో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ. ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఆయా వేదికలపై లైంగిక విచ్చలవిడితనంతో కూడుకున్న ప్రసారాలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసు జారీ చేసింది. ఈ విషయంలో శాసన నిర్మాణ వ్యవస్థ అంటే పార్లమెంటు, శాసనసభలు లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లు ధర్మాసనం పేర్కొంది. ఇది మా పరిధిలోని అంశం కాదు. ఇప్పటికే మేము శాసన నిర్మాణ కార్యనిర్వాహక వర్గాల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇక ముఖ్యంగా ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఏదైతే ఉందో వీటిల్లో అయితే కనుక లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకా ఆయా ప్లాట్ఫామ్స్ వేదికలుగా లైంగిక విచ్చలవిడితనం ఎక్కువగా ఉంటుంది. వాటితో కూడుకున్న ప్రసారాలు ఏవైతే ఉన్నాయో
ఈ విషయంలో శాసన నిర్మాణ సంస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది. ఇది చెప్తూనే ధర్మాసనం మరో మాట చెప్పింది. అంటే ఇది మా పరిధిలోకి రాదు, ఇప్పటికే మేము శాసన నిర్మాణ కార్యనిర్వాహక అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నామని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పేసి న్యాయస్థానం అయితే కనుక తెలిపింది. ముఖ్యంగా ఈ అశ్లీలానికి సంబంధించిన ప్రసారాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఓటీటీ సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా ఈ ప్రసారాలు జరుగుతున్నాయో, సో ఏదైతే పిటిషన్ దాఖలైందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నోటీసులు అయితే కనుక జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే అంటే గతంలో గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లుల పైన 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి, అలాగే రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చిన బిల్లుల పైన కూడా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపైన అయితే కనుక ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు అంటే కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా అధికారాల్లో కూడా వచ్చేసి నిర్ణయాలు తీసుకుంటారా అని అనడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ కూడా ఈ అంశం మా పరిధిలోకి రాదు, ఇప్పటికే మేము శాసన నిర్మాణ అలాగే కార్యనిర్వాహక వర్గాల అధికారంలోకి వచ్చామని చెప్పేసి మా పైన ఆరోపణలు ఉన్నాయి అంటూ కూడా మరోసారి ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇంకా 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు. సో 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలి అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు పెట్టడంతో కొంతమంది లబ్ధిదారులు అయితే కనుక పలు చోట్ల అయోమయంలో ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక, ఏమి జనం సంచలనం, అధికారం మళ్లీ బీఆర్ఎస్ వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం, కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతం, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కేటీఆర్, రైతు ప్లస్ యూత్ ఈక్వల్ టు రజతోత్సవం, కథం తొక్కిన యువత రైతు, కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా, కూలగొట్టకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లయ్య స్పందన, తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్ కు సంగమ్మ సూచన, సీఎం అని యువత నినాదాలు వారించిన కేసీఆర్. సో రజతోత్సవ సభ అయితే కనుక భారీగా విజయవంతమైంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే, ఎందుకంటే అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తేనే అర్థమైపోతుంది మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కేసీఆర్ ప్రసంగానికి అయితే కనుక ప్రజల స్పందన అద్భుతము, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్ కి. ఇక ముఖ్యంగా రైతులు, యువత వీళ్ళంతా కలిస్తేనే రజతోత్సవం అయ్యింది అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.